ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న జగన్ను ఓడించడం తమ వల్ల కాదని భావించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తోడుగా కేంద్రంలో ఉన్న బీజేపీని వెంట పెట్టుకుని వస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా గెలుపు తమదే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. దీనిలో భాగంగానే అనకాపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ను గాజువాక ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నియోజకవర్గం మారిన తర్వాత గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఎలా ఉంది, ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ ప్రభుత్వంలో మారుమోగిపోయిన పేర్లలో గుడివాడ అమర్నాథ్ కూడా ఒకరు. ఆయన ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన హయాంలోనే విశాఖలో వ్యాపారవేత్తల సదస్సు కూడా జరిగింది. భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారనే కారణంతో పిల్ల సైనికులు సోషల్ మీడియాలో ఆయన్ని ఘోరంగా ట్రోల్ చేశారు. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు అమర్నాథ్. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి కాకుండా గాజువాక సీటును కేటాయించారు జగన్. పార్టీ అధినేత ఆదేశాలే శిరోద్ధార్యంగా భావించిన గుడివాడ అమర్నాథ్ గాజువాకలో తన పనిని మొదలుపెట్టారు. గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీకి గతంలో గాజువాక రాజకీయాల్లో కూడా మంచి పట్టుంది. ఇదంతా గుడివాడకు ప్రస్తుతం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. దీంతో గాజువాక నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్న దృశ్యం కనిపిస్తుంది. జగన్ తనకిచ్చిన బాధ్యతల్లో భాగంగా గాజువాకలో అడుగుపెట్టిన గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తిరిగి జగన్ను సీఎం చేసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తీసుకొస్తామని గుడివాడ అమర్నాథ్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలాగా చూస్తున్నారు. ఇక స్థానిక నేతలతో ఉన్న చిన్న చిన్న సమస్యలను తొలగించుకుంటూ వారితో మమేకం అవుతూ కొత్త పాత నేతలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు ఆయన. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ ఎంట్రీతో వైసీపీలో ఎక్కడ లేని జోష్ కనిపిస్తుంది. ప్రజల తరపున పోరాడే వ్యక్తిని తమ నియోజకవర్గంలో దించి జగన్ మంచి పని చేశారని వైసీపీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా గాజువాకలో ఎగిరేది వైసీపీ జెండానే, గెలిచేది గుడివాడ అమర్నాథే అంటూ వైసీపీ కార్యకర్తలు శపథం చేస్తున్నారు.